హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69 లైఫ్ సీక్రెట్ 69 ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు స్పెషల్ టాపిక్, మీ ఇంట్లో పాడైపోయిన పాత ఎందుకో పనికిరాని వేస్ట్ రిమోట్లు ఉంటాయి కదా, టీవీ రిమోట్లు అనగా వాటిని ఏ విధంగా బాగు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సింపుల్ ఈజీ చిట్కా, ₹1 ఖర్చు లేదు. ఓన్లీ మీ దగ్గర చిన్న ముక్కలు ఫాయిల్ పేపర్ ఉంటే చాలు. దాంతో ఏ రకంగా రిమోట్ బాగు చేసుకోవచ్చో తెలియజేస్తాను. అంటే ఇప్పుడు దాకా నేను లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ పెట్టాను. సీక్రెట్ అంటున్నారు మీరు, ఇప్పుడు దాకా సీక్రెట్లు ఏమి తెలియజేయడం అంటున్నారు. నేను సీక్రెట్లు తెలియజేస్తున్నానండి, కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు. సీక్రెట్స్ అంటే చాలా సీక్రెట్లు ఉన్నాయి. ఇప్పుడు బాన్గాడ్ గురించి తెలియజేశాను, మన పుల్వామా అటాక్ గురించి తెలియజేశాను, అట్లాగే ఈరోజు రిమోట్స్ గురించి తెలియజేస్తున్నాను. ఇది కూడా సీక్రెట్సే కదా, వీటిని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, మనకు ఎక్కువగా మాట్లాడకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. కమాన్, లెట్స్ గో. మీ దగ్గర ఉన్న పాత రిమోట్ మీద అల్యూమినియం ఫాయిల్ చుట్టండి, దాని ద్వారా వచ్చే మార్పులు చూడండి. టీవీ రిమోట్ మీద ఫాయిల్ పేపర్ ఉపయోగాల గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. కానీ ఈ సీక్రెట్ అల్యూమినియం ఫాయిల్ యొక్క ట్రిక్, మంచి ఉపయోగాల గురించి మీకు తెలియజేస్తాను. మీ దగ్గర ఏదైనా పాత రిమోట్ లేదా పాడైన రిమోట్ ఉంటే దాన్ని పడేయాల్సిన అవసరం లేదు. మీకు కేవలం అల్యూమినియం ఫాయిల్తో ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియజేస్తాను. మన ఇళ్లలో రిమోట్లో ఒకవైపు మాత్రమే పనిచేస్తుంది, ఇంకోవైపు పనిచేయదు. కొన్ని బటన్స్ పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు. ముఖ్యంగా పాడయ్యే బటన్స్ ఎలాగుంటాయంటే, ఒకటి పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇంకా వాల్యూమ్ బటన్స్, అదేనండి సౌండ్ పెంచే తగ్గించే బటన్స్, ఇంకా ఛానల్ మార్చేవి. ఇవే కదా ముఖ్యంగా పాడయ్యాయి. మొట్టమొదట రిమోట్ నుంచి బ్యాటరీలు తీసేయండి. రిమోట్ను ఏదో రకంగా దాన్ని ఓపెన్ చేయండి. కుదరదు అనకుండా ట్రై చేయండి. ట్రై చేయమంటే విరగొట్టకుండా జాగ్రత్త చేయండి. రిమోట్ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్త వహించండి. రిమోట్ లోపల దుమ్ము ధూళి పెరిగిపోతుంది. ఆ డస్ట్ని క్లీన్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా బోర్డ్, ప్లేట్, సెన్సార్ ప్లేట్ ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనం ఏ ముఖ్యమైన బటన్స్ అయితే నొక్కుతూ ఉంటామో అవి బాగా ప్రెస్ అవుతూ ఉంటాయి. టీవీ సీరియల్స్ చూస్తూ మనం తింటూ ఉన్నప్పుడు కొవ్వు ఎలా పెరిగిపోతుందో అట్లా ఈ కొవ్వు కూడా బోర్డు మీదకి చేరుకుంటుంది. దీనివల్ల కెపాసిటీ ఇంపీడియన్స్ తయారవుతుంది. అందువల్లే పాయింట్స్ పనిచేయడం ఆగిపోతాయి. మనం రిమోట్లోని అన్ని పార్ట్లను సబ్బు నీళ్ళతో లేదా సర్ఫ్ నీళ్ళతో కడిగేద్దాం. దీనివల్ల మొత్తం మురికి, జిడ్డు తొలగిపోతుంది. అన్ని పార్ట్స్ కడిగిన తర్వాత వాటిని శుభ్రంగా తుడిచేయాలి. ఒక్క చుక్క నీరు కూడా కనపడకూడదు. దీని తర్వాత హెయిర్ డ్రైయర్తో క్లీన్ చేసుకుందాం. హెయిర్ డ్రైయర్ లేకపోయినా ప్రాబ్లం లేదు, ఒక అరగంట ఎండలో ఉంచేద్దాం, బాగా ఆరనిద్దాం. ఈ ప్రక్రియ వల్ల మీకు కొత్త రిమోట్ ఖర్చు నుంచి తప్పించుకోవచ్చు. కొత్త రిమోట్ కొనగల సత్తా ఉన్నా మనం సొంతగా బాగు చేసుకున్న తర్వాత వచ్చే కిక్కే వేరు కదా ఫ్రెండ్స్. కొంచెం టైంపాస్ కూడా అయిపోతుంది మనకి, ఎక్స్ట్రాగా ఆనందం కూడా. అంతా అయిన తర్వాత మనం అల్యూమినియం ఫాయిల్ని ఉపయోగిద్దాం. కత్తెరతో చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మీకు తెలుసో లేదో, ఈ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా అల్యూమినియంది, అది కరెంటు పాసింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా. ఈ బోర్డుని చూసి మనకు ఏ బటన్స్ పనిచేయడం లేదో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఆ రబ్బర్ ప్లేట్ని బోర్డు మీద ఉంచి పాయింట్స్ని గుర్తిద్దాం. ఈ రిమోట్లో వాల్యూమ్ బటన్, ఛానల్స్ బటన్ మాత్రమే పనిచేయట్లేదండి. ఈ ప్లేస్లో బోర్డు మీద ఫాయిల్ పేపర్ ముక్కలను పెట్టండి, నేను వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడు ఫాయిల్ పేపర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లో పెడదాం. ఎక్కడ రిమోట్లో ఎక్కడైతే పాయింట్స్ పనిచేయట్లేదో అక్కడ పెడదాం. అంటే రిమోట్లో పాయింట్స్ పెడదాం అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక అంతేగాని పెద్ద ఫాయిల్ ముక్క తీసుకొని ఛానల్స్ దగ్గర నుంచి అన్ని బటన్స్ మళ్ళీ ఎవరు బాగు చేసుకుంటారని ఛానల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి కీప్యాడ్ వరకు మొత్తం సాగదీసేవద్దు. ఎందుకంటే మొత్తం ఏకం పాకం అయిపోతుంది. అంటే సర్క్యూట్ ఇప్పుడు చెప్పాను కదా, కరెంట్ అంతటికి పాస్ అవుతుంది ఫాయిల్ పేపర్ ద్వారా అని. అందుకనంటే అన్ని పాయింట్స్కి మొత్తం టచ్ అయ్యి ఎప్పుడైనా మీరు ఛానల్ బటన్ నొక్కగానే ఒక నెంబర్ 2 ఛానల్ వస్తుంది. ఆ రకంగా కాకుండా ఎక్కడెక్కడ పాయింట్స్ పనిచేయట్లేదు అక్కడ చిన్న ముక్కలు ఫాయిల్ ముక్కలు తీసుకొని ఆ ఫాయిల్ ముక్కలు టచ్ చేయండి. అయితే ఈ ప్రక్రియ అవగానే ఈ నెంబర్స్ రబ్బర్ని బోర్డు మీద ఉంచేయండి. అల్యూమినియం ఫాయిల్ను అటు ఇటు కదలకుండా కొంచెం జాగ్రత్తగా కూడా చూసుకోండి. రిమోట్ కంట్రోల్ను అయితే ఎలాగుందో అలాగా యాజిటీజ్గా బిగించేయండి. అంటే అదేనండి, ఆ పై పార్ట్ కూడా దానికి వేసి నొక్కేయండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ దీని తర్వాత బ్యాటరీలు వేసేద్దాం. ఇక టీవీ మీద పరీక్ష చేసి చూద్దాం ఎలా పనిచేస్తుందో. చూడండి, ముందు పనిచేయని వాల్యూమ్ బటను, ఛానల్స్ బటను బాగా పనిచేస్తున్నాయి. సూపర్.
చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆనందం మీ సొంతం కూడా కావాలంటే మీ ఇంట్లోని పాత రిమోట్ల మీద ఒకసారి పరీక్షలు స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్ యూ.